హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు కాకరకాయ కారం అయితే చేస్తున్నాను. ముందు కాకరకాయలు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. పైన పొట్టంతా తీసేసుకున్నాను. మొత్తం తీసేసుకున్నాను. దాని మీద ఉన్న బుడుపుల వరకు కట్ చేసుకొని మొత్తం వాటర్లో వేసుకొని కడిగేసుకొని ఒక గిన్నె తీసుకొని మధ్యలోకి 2 ఘాట్లు అయితే పెట్టుకోవాలి. మొత్తం అట్లా పెట్టేసుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోవాలి. వాటర్ అయితే ఏమి వేసే పని లేదు. మొత్తం వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో అయితే కొంచెం ఉడికించుకుంటాను. వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. నేను కావాల్సిన కారానికి అయితే రెడీ చేసుకుంటాను. ఈ ఉడికే లోపల కావాల్సినవి ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, జీలకర్ర, కారము. ముందు ఇవన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పల్లీలు, నువ్వులు, కరివేపాకు అయితే బాండీలో వేసి దోరగా వేయించుకుంటాను. ముందుగా నేను మొత్తం అయితే వేసానండి. మీరు పల్లీలు వేయించుకున్నాక నువ్వులు, కరివేపాకు అయితే వేసుకోండి. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి మాడిపోతాయి. మొత్తం అట్లా వేయించేసుకొని దోరగా సిమ్లో పెట్టి వేయించుకొని ఈ కొబ్బరి అవన్నీ వేసుకున్నాక ఇవి కూడా వేసి మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని ఆయిల్ అయితే మరింత పడుతుందండి. ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు అయితే మొత్తము వేసేసుకుంటున్నాను. మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టి అయితే వేయించుకుంటున్నా. కాకరకాయలు అయితే చెదురు అవ్వకుండా అయితే వేయించుకోవాలి, లేదంటే బాగోదండి, టేస్ట్ బాగోదు. ఇవి బాగా వేగినాక తాలింపు దినుసులు 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసి మొత్తం ఒకసారి కలిపుకుంటున్నాను. వేగిన తర్వాత దీనికి కాంబినేషన్ అయితే నేను పప్పు చేస్తానండి. ఈ మొత్తం వేగినాక మనం మిక్సీ పట్టుకున్న కారం అయితే వేసుకుంటున్నాను. పల్లి వేయటం వల్ల, నువ్వులు వేయటం వల్ల కారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.